ఎంతమందికి గోంగూర కూర అంటే ఇష్టం? చాలామందికి గోంగూర కూర అంటే చాలా ఇష్టం ఉంటుంది. గోంగూర పచ్చడి అయితే ఇంకా అసలు ఫేమస్ అనమాట. అలాగే గోంగూరలో ఎండి చేపలు వేసుకుంటే సూపర్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఎండి రొయ్యలు కానీ, ఎండి చేపలు కానీ, అలాగే మటన్లో చికెన్లో కూడా గోంగూర వేసుకుంటే ఆ టేస్టే వేరబ్బా. సో దీనికోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముందు ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేయండి. అందులోనే ముందుగానే కొద్దిగా వేడి చేసి కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న డ్రైడ్ ఫిష్ రెడీగా పెట్టుకోండి. మంచిగా నీళ్ళల్లో ఇలా జలబరించి పక్కన పెట్టండి. ఏదైనా ఇసుక లాంటిది ఉంటే రాలిపోతుంది. తర్వాత ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ డ్రై ఫిష్ కూడా అందులో వేసేసేయండి. పీసెస్ అన్నీ ఈవెన్గా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గోంగూరని యాడ్ చేయాలి. ఇందులోనే పోపు గింజలు, పసుపు వేసేసుకోవచ్చు. తర్వాత గోంగూర వేసిన తర్వాత గోంగూర కొంచెం మగ్గనివ్వాలి. అలా కలుపుతూ ఉంటే గోంగూర అనేది దగ్గరికి వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ పడుతుంది. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి డ్రై ఫిష్ అందులో చక్కగా మగ్గి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకొంచెం సేపు కలిపేసి 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మంచిగా ఉడికిన తర్వాత దగ్గరకు వస్తాయి. అలా దగ్గరికి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి అల్లం పేస్ట్, మసాలా పొడులు అవి ఇవి ఏం అవసరం లేదండి. అసలు గోంగూర ఇట్ సెల్ఫ్ టేస్టీ. అండ్ దీంట్లోకి నాన్ వెజిటేరియన్స్ ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంతమంది వాటర్ అవి పోస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఇక్కడైతే వాటర్ ఏమీ వేయలేదు. అయినా కూడా నాకు చాలా మంచిగా వచ్చింది. సూపర్ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ఇలా చేసుకుంటే 2 డేస్ మనమే కర్రీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. కానీ ఆ ఒక్క రోజులోనే ఎగరగొట్టేస్తారనుకోండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.